హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. ఇంకోటి సార్, ఇప్పుడు మద్యం మీద, ఇసుక మీద వేల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి ఉన్నాయి. దానికి ఆధారాలు కూడా సంపాదించారు. కానీ ఒక కేసు నమోదు కావాలి. ఫస్ట్ ప్రారంభ దశ అనేది ఒకటి ఉండాలి కదా, అది కూడా జరగట్లేదు ఏంటనేది. అంటే వేగంగా జరగట్లేదు అంటానికి ఇప్పుడు మనం వ్యక్తం చేసిన డౌట్ కూడా ఒక కారణం. వేగం లేని మాట వాస్తవం. అంటే వేగం అనేది ఏ దృష్టిలో కూడా ఆలోచించాలి. ప్రజలు ఏమో మరి బుల్లెట్ ట్రైన్ వేగం ఊహించుకున్నారు. ఇది బహుశా వందే భారత్ లెవెల్లో ఉంటే చాలదు. బుల్లెట్ ట్రైన్ అంటే 500 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు. వందే భారత్ 140. అదే ఇది సరిపోదు, వేగం సరిపోవట్లా జరగాలి. ఏదైనా సరే మరి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా ఉంటుందా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ప్రభుత్వం కూడా 3 నెలలు కూడా కాలేదు. అంతే, 3 నెలలు కూడా అవ్వలేదు. సరే, మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మీరు మెలిగి ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో ఏముదారు, అప్పుడే పెద్ద సెన్సేషన్ అయింది. అది నేను ఓపెన్గానే చెప్పా. అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి రావాలి. హోదా ఉందా లేదా అనేది సెకండరీ. అతనైతే ప్రతిపక్షమే కదా, అది ఎవడో కాదనలేడు కదా. ప్రతిపక్షానికి అతను నాయకుడు. హోదా లేదు, మన టెక్నికల్గా హోదా లేదు. ప్రొసీజర్స్ ప్రకారం టెక్నికల్గా లేదు అని కూడా నేను అన్నాం. రాజ్యాంగంలో లేనప్పుడు, మన చట్టంలో అది లేనప్పుడు ప్రొసీజర్స్, కన్వెన్షన్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారు. కన్వెన్షన్ ప్రకారం లేదు. ఇంతకుముందు ఇవ్వాల, సిమిలర్లీ ప్లేస్డ్ కేసెస్కి ఇంతకుముందు ఇవ్వాల. సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు తప్ప అతను ప్రతిపక్షానికి ఉన్న ఏకైక ప్రతిపక్షానికి నాయకుడు. సో ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి రావాలి అనేది ఒక ప్రజాస్వామ్యాన్ని, ఒక డెమోక్రసీని కోరుకునే వ్యక్తిగా అది నా ఆకాంక్ష. ఉండాలి, వాళ్ళ సభలో ఉండాలనేది మీ ఆకాంక్ష. సభలో ప్రతిపక్షం ఉండాలని. ఏదో మా మూడు పార్టీలు ఒకటే, 124 మంది మేము కూర్చుని ఎవరిని ప్రశ్నిస్తాం? ఎవరైనా ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం. గతంలో ఎలా చేసేదని. అసలు మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళే లేకపోతే తప్పు జరిగే అవకాశం ఉంటుంది. నాకు ఎదురే లేదనుకున్నప్పుడు మీరే బిల్లులు పెట్టి మీరే చర్చించుకుని మీరే పాస్ చేసుకుంటే, అసలు ప్రతిపక్ష నాయకుడు అని ఎందుకు పెట్టారు అసలు చట్టంలో? ఒక హోదా ఎందుకు ఇచ్చారు? సరే, మినిమం ఇంత నెంబర్ అని మనం అనుకుంటున్నాం కన్వెన్షన్ ప్రకారం. ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం ఏకపక్షంగా పోకుండా ప్రశ్నించేవాడికి కూడా ఒక ఉండాలి, డెమోక్రసీలో అది భాగం అనే కదా. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఉంటారు, మేయర్ ఉంటాడు, దానికి ఏదో అంటారు కదా, ఆ ప్రతిపక్ష నాయకుడికి కూడా ఏదో టైటిల్ ఉంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ. జిల్లా పరిషత్తులో కూడా అపోజిషన్ పార్టీలకు కూడా ఒకడు ఉంటాడు, అతనికి ఏదో టైటిల్ ఉంటుంది. అందరూ ఇద్దరు ఉంటారు సార్, 2 వర్గాలు ఉంటాయి. అందుకని అతనికి కూడా ఒక టైటిల్ ఉంది. అంటే ఒక స్థాయి మాట్లాడేటప్పుడు అతనికి ఒక స్థాయి కల్పిస్తారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. రూలింగ్ పార్టీ వాడే మాట్లాడాలి, అపోజిషన్ వాడు మాట్లాడడానికి లేదు అని అయితే లేదు ఎక్కడ. సో నేను నా డిబేట్లో కూడా ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి రావాలి, అసలు నేను రాను, నాకు హోదా లేదు అని ఇంట్లో కూర్చుంటే దరిద్రం, కంపల్సరీగా రావాలి అని నేను ముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా. ఆ రోజు అనుకోకుండా అతను వస్తాడనే నాకు తెలియదు. ఉండగా తను అటు వచ్చాడు. వచ్చిన పిలిచా, జగన్ అని చెప్పి ఆగమని, నువ్వు రావాలని చెప్పినా. ఏదో హోదా లేదని చెప్పి అసెంబ్లీ ఎగ్గొడతానంటాం కరెక్ట్ కాదు, రావాలి అని చెప్పా. ఏం తప్పే ఉందా? చెవిలో చెప్పారా దగ్గరికి వెళ్ళి? అంటే పబ్లిక్గా అరవలేం కదా. ఇంకా ఎల్డర్లీ పర్సన్గా చెప్పా. వయసులో నాకన్నా చిన్నవాడు, ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాదు, మీ ఇద్దరం ఒకే స్థాయిలో ఉన్నాం. నేను మంత్రిని కాదు, అతను నాకన్నా చిన్న స్థాయిలో, ఇద్దరు ఎమ్మెల్యేలువే. అతను మాజీ ముఖ్యమంత్రి కాకపోతే నేను మాజీ ఎంపీని చెప్పా. ఏంటి సార్, మీరు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? చాలా పాజిటివ్గా,
తప్పకుండా వస్తానంటే చెప్పాడు నాకు. కానీ ఆ రోజు మీరు అట్లా చెవిలో మాట్లాడిన వెంటనే మీడియాలో వచ్చిన ఒక వార్త నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎలా ఉంది రాజా అని అన్నారని ప్రచారం జరిగింది. మీరు ఆయన సన్నిహితంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో ఇప్పుడు ఎలా ఉంది రాజా అని RRR గారు అన్నారు. జగన్ చెవులోనా? మీరు అన్నారంట ఇప్పుడు ఎలా ఉంది రాజా అని. లేదు లేదు, నేను చెప్పింది ఇదే, తప్పకుండా రావాలి అని చెప్పి. మరి ఆయన రావట్లేదు కదా సార్, ఆయన ఇష్టం అంటారా రావడం రాకపోవడం? నాకైతే తను వస్తాడని నేను అనుకుంటున్నా నెక్స్ట్ సెషన్కి. ఏమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆయన రాకపోవడమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఆయన రానివ్వట్లేదు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు సీరియస్గా జరుగుతుంటే ఆయన ఢిల్లీ పోయి ధర్నాలు చేయడం అనేది చేస్తూ ఉన్నారు కదా. అది అతను ముందే అనౌన్స్ చేశాడు కదా, అది అసెంబ్లీ సమావేశాలకు ముందే అతను అనౌన్స్ చేసినట్టు ఉంది. ఏదైనా రాకపోవడం తప్పు, అక్కడికి ఢిల్లీ వెళ్ళి గొడవ అసెంబ్లీ అయ్యాక చేసుకోవచ్చు. అసెంబ్లీకి రాకపోవటం కరెక్ట్ కాదు, బట్ అతను రాకపోవటం రాజకీయంగా మా పార్టీకి మంచిది, అతనికి పార్టీకి ఇబ్బంది. సో కాబట్టి నేనేంటంటే కొంచెం డెమోక్రటిక్గా ఉంటే బాగుంటుంది అనుకుని నేను నా మనసులో మాట చెప్పా. అతనికి నాకు ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా రాజకీయంగా. అసెంబ్లీలోకి ఆ రోజు ఎంటర్ అయ్యే సమయంలో అంటే బ్లాక్ షర్ట్లు వేసుకురావటం, బ్లాక్ రిబ్బన్లు కట్టుకుని ఒక పోలీస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి బ్లాక్ షర్ట్ కాదనుకుంటాను, వేరే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన అక్కడ పోలీస్ అధికారిని కూడా పేరు పెట్టి అన్నీ గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి బెదిరిస్తూ మాట్లాడారు ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ని. ఎలా చూస్తారు ఈ వైఖరిని? అతని వైఖరి ఐ థింక్ దుందుడుకు స్వభావమే అతను ఎప్పుడు కూడా. నేనైతే అది వీడియోలు చూడాల, తర్వాత అన్నారు పేరు పెట్టి పిలవటం అంటే ఏముంది, ప్రతి ఒడికి ఇక్కడ పేరు ఉంటుంది కదా, బహుశా పేరు చదివి చెప్పుండొచ్చు, గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో కూడా ఆయన రాకపోతే అసెంబ్లీకి, ఆయన పూర్తిగా ఎగ్గొడుతూ వస్తే ఏంటి సరే ఎట్లా ఉంటుంది? అంటే ప్రజలు ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఆయన రావాల, కనీసం ఆయన నియోజకవర్గ సమస్యలు ఏదైనా ఉంటే అన్నా మాట్లాడాలి. ఈ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తే ఎట్లా ఉంటుంది? ప్రజల్లో మరింత చులకనయ్యే పరిస్థితి ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పింది అదే. తను రాకపోతే పాలక పక్షానికి అడ్వాంటేజ్, అతని పక్షానికి డిసడ్వాంటేజ్ రాజకీయంగా. ఓకే, అందుకని రాజకీయంగా తప్పు అతను చేయడేమో అని నేను అనుకుంటున్నా. చేస్తే బాగానే ఉంటుంది మా పార్టీకి. ఓకే, వ్యక్తిగతంగా నేను కోరుకునేది వేరు. నాకేంటంటే ప్రతిపక్షం ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి అనేది నా పాలసీ. బట్ రాజకీయంగా అతను రాకపోతే సో కత్తి వదిలిన సైన్యాధ్యక్షుడు. సో కాబట్టి మళ్ళీ నేను కత్తి పట్టుకుంటాను అని ఎన్నికల యుద్ధంలోకి రావడానికి, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి పూర్తి స్థాయిలో రాకుండా ఉంటారని చెప్పి ఒక చర్చగా ఉంది, రకరకాలుగా ఉంటుంది. నా అభిప్రాయం అయితే వస్తాడు అనుకుంటా. వస్తారా? నా అభిప్రాయం. ఓకే, నేను అతనికి చెప్పాను కాబట్టి వస్తాడని నేను అంటలా, కానీ యాజ్ ఎ పొలిటీషియన్ ఇఫ్ యూ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్ యూ మస్ట్ కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.